ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా ఇప్పుడు గతంలో ఆడినటువంటి 3 సిరీస్‌ల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్ పైన 2-0తో గెలిచింది. పాకిస్తాన్ మీద 1-1 డ్రా చేసింది. ఇండియా పైన ఇప్పుడు 2-0తో గెలిచి ఆహ్, వన్‌డే టెస్ట్ ప్రపంచ కప్‌లో కూడా ఇప్పుడు అద్భుతమైనటువంటి రేసులో ముందంజలో ఉంది. ఏదేమైనా కూడా వరుస పరాజయాలనేది టీమిండియా టెస్ట్ క్రికెట్‌ని ముఖ్యంగా ఇప్పుడు కొంత చర్చించుకునేలాగా చేస్తుంది. సీనియర్లు వెళ్ళిపోయిన తర్వాత రోహిత్, కోహ్లీ అంతకుముందు ఉన్నటువంటి సీనియర్లు పుజారా లాంటి, లక్ష్మణ్, ద్రావిడ్ అప్పట్లో టెస్ట్ అంటే వాళ్ళు. టెస్ట్ అనగానే మనకి ఇండియాలో గుర్తుకు వచ్చేటువంటి ప్లేయర్లు వీళ్ళంతా. లక్ష్మణ్, ద్రావిడ్ ఓడిపోయేటువంటి మ్యాచ్‌ను కూడా ఇప్పుడు ఇది ముందే తెలిసినటువంటి మ్యాచ్‌లా కనిపించింది నిన్నటి నుంచి. కనీసం డ్రాన చేసుకునేటువంటి అవకాశం తప్ప గెలిచే అవకాశం లేదు. చాలామందికి 1% మాత్రం ఉంటుండే. ఇలాంటి మ్యాచ్‌లను కూడా ఓడిపోకుండా నిలబడేటువంటి గోడలు ఉండేటివి మనకు అప్పట్లో టెస్ట్ క్రికెట్‌లో. ద్రావిడ్, లక్ష్మణ్, పుజారా లాంటి ఈ మధ్య కాలంలో అంతకుముందు అతను వెళ్ళిపోయిన తర్వాత అలాంటి ఒక నిలబడేటువంటి బ్యాట్స్‌మన్ లేకపోయిండు టీమిండియాలో. వస్తున్నారు, ఆడుతున్నారు, లేపుతున్నారు, సిక్స్‌లు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. టెస్ట్ గేమ్ అంటే అది కాదు. పేలవమైనటువంటి ప్రదర్శన, టెస్ట్‌లో సమూల మార్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనేటువంటి చర్చ కొనసాగుతుంది ఇప్పుడు. టీ20 ఫార్మాట్ వేరు, వన్‌డే ఫార్మాట్ వేరు, టెస్ట్ వేరు. టెస్ట్ ఆడినటువంటి క్రికెటరే అసలైన క్రికెటర్‌గా పరిగణిస్తారు ప్రపంచంలో. అంత సత్తా ఉండాలి క్రికెట్ ఈ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే. పూర్తిగా మెంటల్ స్టేబిలిటీతో పాటుగా ఎనర్జీ లెవెల్స్ ఉండి ఆడేటువంటి గేమ్ టెస్ట్ క్రికెట్. 5 రోజుల పాటు నడుస్తుంది ఇది. అలాంటి టెస్ట్ క్రికెట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొన్న ఇంగ్లాండ్‌తో సిరీస్ కూడా డ్రా చేసుకుంది కానీ అక్కడ కూడా గెలవలేకపోయింది. అంతకుముందు న్యూజిలాండ్ పైన 3-0తో అక్కడ వైట్ వాష్ అయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోని వైట్ వాష్ అయింది. ఇలాంటి ప్రదర్శన చేస్తే రాబోయే రోజుల్లో టెస్ట్ క్రికెట్ పైన, భారత టెస్ట్ క్రికెట్ పైన పూర్తిగా ఆశలు సన్నగిల్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకనైనా లోపాలు ఎక్కడున్నాయి? టెస్ట్ క్రికెట్లో ఎందుకు టీ20లో రాణిస్తున్నారు టీమిండియా, వన్డేలో రాణిస్తున్నారు, మరి టెస్ట్లో ఎందుకు చెతికిల పడుతున్నారనేటువంటి విషయాన్ని గమనించి కనుక సెలెక్టర్లు కానీ, కోచ్లు కానీ లోపం ఎక్కడ ఉందో చూసి టెస్ట్ క్రికెట్ కనుక సమూలంగా మార్పులు చేయకపోతే టీమిండియాది భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటూ కూడా ఇప్పుడు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కూడా 2-0తో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకుంది. 25 సంవత్సరాల రికార్డుని బ్రేక్ చేస్తూ స్వదేశంలో ఇక్కడికి వచ్చి దక్షిణాఫ్రికా ఇప్పుడున్నటువంటి సిరీస్ని అయితే కైవసం చేసుకుంది.